నేటి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉండటంతో సంక్రాంతిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడు రాశి మారే సమయాన్ని ఉత్తరాయణం పుణ్యకాలం అని చెబుతారు వేద పండితులు. ఈ సమయంలో పితృదేవతల ఆరాధన, ఇష్టదైవ స్మరణ ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుందంటారు. సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రత్యేకతపై కనక మహాలక్ష్మి ఆలయ వేద పండితులు లక్ష్మీ అవధాని విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తున్న ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మకర సంక్రాంతి అంటే చాలా విశిష్టమైన రోజు. ముఖ్యంగా సూర్యుడు రాశి మారే సందర్భం కాబట్టి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. అలాగే ఉత్తరాయణం అన్నది కూడా చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది. ఉత్తరాయణ సమయంలో పెద్దలకి పూజలు చేయడం, అలాగే ఇష్ట దైవాలను కొలుచుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అసలు ఉత్తరాయణం అంటే ఏంటి, మకర సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి? ప్రస్తుతం నాతో కనక మహాలక్ష్మి టెంపుల్ కి సంబంధించిన లక్ష్మీ అవధాని గారు నాతో ఉన్నారు, వేద పండితులు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. మీరు చూస్తే కనుక ఇప్పుడు మకర సంక్రాంతి అంటే చాలా విశిష్టత, ప్రత్యేకత ఉంది. సూర్యుడు రాశి మారే సమయం, అలాగే ఉత్తరాయణంకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. దీన్ని బట్టి ఏమనుకోవచ్చు? శ్రీ కనక మహాలక్ష్మీ దేవి నమః. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం చాలా విశేషంగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. శ్రీ శోభకృతనామ సంవత్సరంలో పౌష్యమాసంలో మనకి సూర్యనారాయణమూర్తి రవి ప్రవేశం మకర సంక్రాంతి నాడు జరుగుతూ ఉంటుంది. దాన్నే సంక్రాంతి పండగ అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఈ సూర్యుడు ప్రత్యేకంగా 6 రాశులు 6 మాసాలు, మకర సంక్రాంతి నుంచి కర్కాటక రాశిలోకి మకరం నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత అది ప్రత్యేకంగా మనకి దక్షిణాయనం కింద వస్తుంది. కర్కాటకం నుంచి మకరానికి వచ్చేటప్పటికి ఉత్తరాయణం, అలాగే మకరాన్ని నుంచి కర్కాటకానికి వచ్చేటప్పటికి ఉత్తరాయణం, కర్కాటకం నుంచి మళ్ళీ మకరానికి వచ్చేటప్పటికి దక్షిణాయనం. ఈ రకంగా సంవత్సరానికి 2 అయనాలు, దక్షిణాయనం ఉత్తరాయణం, ఉత్తరాయణం దక్షిణాయనం. అలాగే చైత్ర మాసాది 12 మాసాలు కూడా 6 మాసాలు ఉత్తరాయణం, 6 మాసాలు దక్షిణాయనం. అలాగే 15వ తారీఖు సోమవారం నాడు ఉదయం 8:20 శ్రీ సూర్యుడు రవి మకర ప్రవేశం చేస్తున్నాడు. చాలా పుణ్యమైనటువంటి దినం అది ఆ రోజుని. అలాగే మనకి ప్రతి సంవత్సరము కూడా మకర సంక్రాంతులు ప్రతి నెల ప్రతి మాసంలోనూ వస్తాయి. కానీ ఈ మకర సంక్రాంతికి చాలా విశేషమైనటువంటి రోజు కింద ప్రత్యేకంగా ఏంటంటే పెద్ద పండుగ అని చెప్పి మనకి సంవత్సరంలో పండగల్లో పెద్ద పండుగ మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి నాడు అందరూ కూడా తలంటూ స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుని దేవాలయాలకు వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని ఆ తర్వాత పెద్దలకి నమస్కారం చేసి ఇంట్లో ఉన్నటువంటి స్వామి ముఖ్యంగా పితృదేవతలకి ఈ పండుగ రోజు ప్రత్యేకంగా వాళ్ళని బట్టలకి పెట్టి వాళ్ళని ఆహ్వానించి ఈ పండుగను జరుపుకుంటారు. దేవతల్ని ఆరాధించే సమయం. సో దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అలాగే పెద్దలకి తల్లిదండ్రులకి కూడా నమస్కారం చేసుకుని దేవతా దర్శనం చేసుకుని వాళ్ళకి తల్లిదండ్రులు లేని వాళ్ళందరూ కూడా ఆ వేళ ప్రత్యేకంగా పితృదేవతలకి ప్రీత్యర్థంగా ఇంట్లో వాళ్ళు ఏంటంటే కొత్తలు ఇచ్చుకోవడం అని, అలాగే తర్పణాలు చేసుకోవడం అని, ఏదో దానం కానీ ధర్మం కానీ చేస్తే ఈ మకర సంక్రమణం నాడు ₹1 దానం చేస్తే అది 10 రెట్లు పుణ్యఫలం అవుతుందని చెప్పి ప్రత్యేకంగా నానుడు ఎప్పటి నుంచో పురాణాల్లోనూ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి మకర సంక్రాంతి. ఆ వేళ దేవతా దర్శనము, పెద్దలకి నమస్కారము, పితృదేవతల యొక్క ప్రీత్యర్థం వాళ్ళకి ఇష్టమైనటువంటి ఇవి ఏదైనా సరే దానం చేసినా సరే, ఒక ధర్మం చేసినా సరే, ఒక జపం చేసినా సరే, పితృదేవతలు ప్రత్యేకంగా తర్పణాలు చేసి ఒక నదీ స్నానం చేయడం, దేవతా దర్శనం చేసుకోవడం, పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అనేది అనాదిగా పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఆచారంలో ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుతూ నమస్కరిస్తున్నాం. సూర్య గమనాన్ని బట్టి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. మరి ఏదైనా మకర సంక్రాంతి రోజు చేసే ప్రతి దానం పుణ్యం ఎంతో విశిష్టమైన ఫలితాలను ఇస్తుందని అందరూ కూడా చెప్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.